శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మిథున రాశి వాళ్లకు ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో ఎలా ఉంది అని గనక అనుకున్నప్పుడు చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అయితే మార్చి మొదటి వారములో కొంచెము మనఃక్లేశం అనేటువంటిది ఉండవచ్చును. ఎందువలన అంటే గతములో చేసుకోవాల్సినటువంటి పనులు కానీ గతములో కొన్ని పూర్తి అయ్యుంటే బాగుండు ఈ నెలలో ఈ ముందు నెలలో అని అనుకుని ఉండేటువంటి ఇది మీరు చాలా వరకు ప్రయత్నం చేసి కొంతవరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి. అవి జరిగి ఉంటే నాకు బాగుండు అని మొదటి వారంలో మీరు చిన్నపాటి మనఃక్లేశం అనేటువంటిది పొందవచ్చును. ఇక 2, 3, 4 వారాలు రెండో వారానికి వచ్చేటప్పటికే అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు మీ జాతకంలో చేరుకోబోతున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, స్నేహితుల వలన, బంధువుల వలన, కావాల్సినటువంటి వాళ్ళ వలన, మిమ్మల్ని ఇష్టపడేటువంటి వాళ్ళ వలన మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది. వాటిల్లోనే కొంత ఆలోచన అనేటువంటిది కొత్త ఒరవడి అనేటువంటి దానికి దారి తీస్తుంది. ఓహో, ఇంతకాలం నేను ఇలా ఎందుకు ఆలోచన చేయలేదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి కొంచెము నూతనముగా మీ యొక్క మెదడుకు పదును పెట్టడం అనేటువంటిది జరుగుతుంది గాక. గతంలో రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదా మీరు శ్రమ పడుతూ ఉండేటువంటి దానికి అధికముగా త్వరగా డబ్బు రావటం అనేటువంటిది ఖచ్చితముగా మీకు జరిగి తీరుతుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. అయితే మీకు ఇప్పుడు ఉగాది పండుగ నుండి మీరు ఒక మహాద్భుతమైనటువంటి ఒక వెలుగు వెలగబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎందుకు? గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉంటున్నాయి. ఇంకా యోగవంతముగా గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. అప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవటము, ఒక్కసారిగా మీ గ్రాఫ్ పెరిగేటువంటి విధానానికి ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ మామూలుగా యథావిధిగా చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది. ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మలుపు ఏదో తిరగబోతున్నది అనేటువంటిది ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులవుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. దూర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రశంసలు మీరు పొందబోతున్నారు. కావాల్సినటువంటి వాళ్ళ ద్వారా ధనం అనేటువంటిది సమయానికి మీకు అందుతుంది. మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము పూర్ణముగా ఉంటుంది మీ మీద. కనుక మీకు ఎలాంటి ఢోకా ఉండదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, అంతేగాని తప్పకుండా మీరు విజయము సాధించి తీరుతారు. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టండి, మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా కోర్టుపరమైనటువంటివి ఏవైనా గనక ఉంటే అవి కూడా మీకు అనుకూలముగా కావటానికి ముందే ఒక మార్గం అనేటువంటిది మీకు తెలుస్తుంది గాక. తప్పకుండా ఈ విధంగా ఉండబోతూ ఉన్నది. ఇక విద్యార్థులకు అత్యంత అనుకూలముగానే ఉన్నది. బాగా చదివితే, ఎంత చదివితే అంత మార్కులు రావటము, మీకు కూడా అనూహ్యముగా మేలు జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగానే వ్యాపారాలు చేసుకోవచ్చు. లాభసాటిగా ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు.
దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఒక ఉపశమనం అనేటువంటిది పొందబోతున్నారు. ఇక అనారోగ్యం అనేటువంటి మాట లేదు, ఇక్కడితో అయిపోయింది అనేటువంటిది మీరు పొందుతారు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఆరోగ్యంగా. ఇక ఆలోచన చేసేటప్పుడు కొంచెము మీరు దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీకు కిరీట ధారణ అనేటువంటిది ఉన్నది, అంటే మీరు ఆశించినది మీకు లభ్యము కాబోతున్నది అనేటువంటిది సుస్పష్టం. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. మిథున రాశి వాళ్ళు పరిహారాలు ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అంటే, ఇంకా మీకు పనులు తొందరగా కావటానికి, మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించుకోవాలి అనుకుంటే రామాలయానికి వెళ్ళి రాములవారి దర్శనము చెయ్యండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ లాంటిది చేయించండి, తప్పకుండా మీకు విజయము లభిస్తుంది. మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం, సహజం. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే, ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి. వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా, అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా, అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా, ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆ లగ్నమేమి, ఎప్పుడు పుట్టాడు, ఆ లగ్నములో ఎవరున్నారు, అలాగే సప్తమములో ఎవరున్నారు, పంచమములో ఎవరున్నారు, ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం. ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు, అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి. ఏదో మనం వీళ్లకు మాత్రమే, ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా. మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా, జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు. చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు. అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు, వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే, ఎందుకు జరగడం లేదు, మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి, చాలామందికి ఉంటాయి, అనేక రకాల. అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు. ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా, పెద్దవాళ్ళ నుంచి వచ్చేటి ఉన్నాయా, తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం, ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది, ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి, అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది, తండ్రికి పెద్ద కొడుకు కూడా. అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది. ఇలా అనేక రకాలుగా ఉంటాయి, ఒకటే రకమని కాదు. అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని, బాగా వంటబెట్టుకొని, ఒకటికి 2 సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి, ఏం సంగతి అని తెలుసుకొని గనక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే 100కి 100% మీకు విజయము లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది, ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు. అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది, ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక.
జయోస్తు.